ఊరి మీద తిరిగిపోదు ఈడ బోకులాగా ఈయన తెచ్చి పాఠం చేయించిందిరా చేసి నచ్చిన కేకులు జీతమా అడిగి బండి ఇగో బండి కొత్త బండి రేట్ అయిపోయినా మూడు చెట్లు మొంటలని టార్గెట్ చేసుకుని అలాగే ఏదో అవుతుందా ఎందుకంటే మూడు చెట్లు మొంటలని టార్గెట్ చేసామనుకో మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ మూడు చేసామనుకో ఫోన్ చేయడం మనల్ని కనిపెట్టడం దేని కూడా డిస్టర్బెన్స్. మాకు ఒక్కొక్కరికి 20,000 పెడితే ఆడు మాకు 10 ఇస్తాడు 10 ఆడు తెంగుతాడు మాకంటే పెద్దాం కూడా మీకడ పెద్దాం వాడు మాకు 20 మాకు ఇమ్మంటారు పనిసి 10 ఇచ్చాడు 10 తీసుకో గట్టి కాడ నాకు తెంగి మాకు రాదు ఉద్యోగం పోతుంది గట్టి గ్యాప్లు వేసి వాళ్ళు అక్కడ తెంగుతాను తెంగుతాను మాకు ఎవరైనా తెంగాడు నాకు తెంగిడు బయట రోడ్లు మాట్లాడుకుని తీసుకుంటాను. కేకులు మంచిగా మాస్టర్ గారు ఫోన్ చేశారు ఏమంటే మీరు వచ్చి ఆ మైకి పట్టుకుని అమ్మ దశంభాగాలు దేవుడికి తేవాలా దేవుడి సొమ్ము మలాఖీ గ్రంథంలో మీరు ఏడు చదువుతారు బైబుల్ మలాఖీ గ్రంథంలో ఏం రాస్తుంది దేవుడి సొమ్ము అన్యాయంగా తింటే మీరు చేపగ్రస్తులు అవుతారని ఇలాంటి మాటలన్నీ వాళ్ళు చెప్తాడు కాదు. ఆ పాస్టర్ గారికి దశంభాగాలు తెచ్చేవడం మొదలు పెట్టారు. 4,000 పెన్షన్ 400 మీరు పాస్టర్ గారికి ఇవ్వాలా లేకపోతే మీ ఇంటికి శాపం మీ పిల్లలకి శాపం మీ కుటుంబానికి శాపం నాశనం అయిపోతారు. దేవుడు మాట్లాడుకోవద్దు దేవుడు దహించిన అగ్ని వంటి వాడు అని ఏమంటే మాట్లాడుతూ భయం కూడా బిజెందుకు వచ్చింది ఆ దర్శనం తేవాలా కోడి గుడ్డెడితే ఫస్ట్ గుడ్డు మాకు ఇవ్వాలా ఏంటి పాస్టర్ గారికి ఏది పండిన తెచ్చి ఇవ్వాలా మీకు ఆశీర్వాదం.